హాయ్ అండి. ఈరోజు విలేజ్ స్టైల్లో తెల్ల వంకాయలు నిప్పుల మీద కాల్చి వండాను. ఇది ఎలా వండానో చూడాలంటే మీరు ఫుల్ వీడియో చూడాలి. ఫుల్ వీడియో తీశానండి నేను. సరేనా? తప్పకుండా చూడండి. ఏది ఏమైనా ఊరు స్టైలేనండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి మీరు నేను చూపించిన విధంగా నిప్పుల మీద కాల్చుకొని ఈ రకంగా చేయండి. చేసి అప్పుడు కామెంట్లో పెట్టండి బాగుందా లేదా అని. సరేనా? వీడియో చూడండి ఫ్రెండ్. చూసినాక ఈ సంగతి నేను చెప్పండి. సరేనా? చూడండి ఫ్రెండ్, వంకాయలు తెల్ల వంకాయలు మా చెట్టుకి ఒకే ఒక చెట్టు కాసి చూడండి. ఇప్పుడు నిప్పులలో కాల్చుకుందాం. ఊర్ స్టైల్ చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇట్లా? చూడండి, ఈ కాలినాక మళ్ళీ ఎట్లా ఫ్రై చేయాలో మీకు చూపిస్తా. ఇగో ఇట్లా నిప్పులలో మంచిగా పూడ్చి పెట్టాలి. వంకాయలు బాగా మంచిగా మగ్గుతాయి నిప్పులలో. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. బాగా నిప్పులలో ఉడుకుతుందండి. మామూలుగా మనం పల్లి పౌడరు కొబ్బరి అవన్నీ చేస్తాం కదా గుత్తి వంకాయ, అదే స్టైల్. కానీ కాకపోతే ఆ పల్లీలు అవి కాదు, ఎల్లిపాయ కారం వేసి చేయాలా. ఎంత బాగుంటుంది అంటే అప్పట్లో మన పూర్వీకులు ఇట్లనే కదా తిన్నారు, కాల్చుకొని ఆయిల్ లేకుండా. చూడండి, మంచిగా మగ్గినాక తర్వాత చూపిస్తాం. మళ్ళీ ఉడికినట్టునేగా ఇంకా దిద్దాం. మాడిపోయలేదు ఇప్పుడు. బా చూడండి, వంకాయలంటే వంకాయలు నాయన. చూడండి మెత్తగా చూసిరా, మంచిగా ఉమ్మగిల్లి నిప్పులలో. కొన్ని వెళ్ళినప్పుడు ఒక్క చెట్టు ఏమాయి చాలా లేవు. ఇంకో బట్ట పెట్టి వీటిని, ఇప్పుడు బట్ట ఉంటుంది కదండి, కాటన్ బట్ట ఏదైనా మనది, నీట్గా బట్ట పెట్టి శుభ్రంగా తుడవాలి. బూడిదంతా పోయేటట్టుగా తుడిచిన తర్వాత 4 ముక్కలు తుడియాలి. కోసిన తర్వాతకి కొంచెం అల్లం వెల్లిపాయ, కారం, ధనియాల పౌడర్, ఉప్పు మొత్తం కలిసి ఒక దగ్గర మిక్స్ చేసుకోవాలి. పసుపు గినంతా చేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఇట్లా కోసుకుంటాం కదా 4 ముక్కలు, అందులో కొంచెం పెట్టుకోవాలి. అందులో కొంచెం మంచి నూనె కలపాలి. కారంలో మధ్యలో పెట్టుకున్న తర్వాత లైట్ ఉండి లేనట్టు నూనె వేసుకొని పెనం మీద ఇట్లా వేసుకోవాలి. వేయించుకొని అంచులు పెట్టుకుని తింటే. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో మీకు చూపిస్తా. చూసినాక ఈ ఊరు వంకాయ స్టైల్ ఎలా ఉంటుందో మీరు చూడండి. సరేనా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత తుడిచి మీకు చూపిస్తా. ఇప్పుడు ఎందుకంటే ఈ పొయ్యి దగ్గర ఉన్న అంత బూడిద, ఇక్కడ బట్టగిన లేదు తుడవడానికి. ఇప్పుడు మీకు తుడిచి మంచి నీట్గా చూపిస్తా. సరేనా అండి? చూడండి, కాల్చుకున్నాం కదా, నిప్పుల నుంచి తీసినాం కదా. ఇగో ఇట్లా కాటన్ బట్ట తీసుకొని, ఒక బట్ట తీసుకొని నీట్గా పెట్టి తుడుచుకోవాలి, బూడిద లేకుండా. ఇట్లా శుభ్రం చేసుకోవాలి. ఈ తోకకి ఇదంతా జాగ్రత్తగా తుడుచుకోవాలండి. ఇగో మెత్త మగ్గినాయి కదా, ఊకని చితికిపోతాయి. చూడండి, తుడుచుకున్నాం కదా. ఈ కాయని జస్ట్ అట్లా జాగ్రత్తగా అనుకోవాలి, ఎందుకంటే మెత్త ఉడికినాయి కాబట్టి. చూడండి ఎంత మెత్త ఉడికినాయి నిప్పులలో ఊరుకునే. కోసుకున్నాం కదా, ఇంకో జస్ట్ ఇట్లాని. ఇంకో ఇందులో కారం, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ, పసుపు, ఉప్పు అన్నీ కలిసి ఇందులోనే అన్నీ కలుపుకున్నా. ఇంకో లైట్గా ఇట్లా అనుకోవాలండి. చూడండి, చూడండి వంకాయలలో మొత్తం కారం నింపి పెట్టాను, మసాలాగినంతా. చూడండి, ఆ 4 వంకాయలకు కావాల్సిన నూనె పోసుకుందాం. చాలండి, కొంచెం చాలు. చూడండి, నూనె వేడెక్కింది కదా. చూడండి, ఊరు స్టైల్లో వంకాయ, చిట్టి వంకాయ. మంచిగా కాసేపు మగ్గనిచ్చుకోవాలండి. ఇట్లా చూడండి, వంకాయలు మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కారం సరిపోని పోసుకుందాం. ఇందాకటి కారమే
అంతా ధనియాల పౌడరు అది ఇది ఉందండి మసాలా అచ్చం కారంగా అది మనం భయపడడానికి. చాలు. మస్తు స్మెల్ వస్తుంది ఫ్రెండ్. కానీ ఏ మాట కా మాట అండి, దేని టేస్ట్ దాందే. ఎన్నో రకాలుగా ఉండొచ్చు వంకాయ, కానీ ఈ రకంగా మీరు చేసుకొని చూడండి, మస్తు అంటే మస్తు ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చాలు. స్టవ్ బంద్ చేసిన. నేను చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. కాల్చి చేసిన వంకాయ మీరు ఎప్పుడైనా తినుంటే కనుక. సరేనా? సరే.